యవన తమ్ముళ్ళకి నేను చెప్పే మాట అది, ఎవరిని బలవంత పెట్టద్దు. ప్రేమ అంటే బలవంతంగా తీసుకునేదో, వేజింతి తీసుకునేదో, భయపెట్టి తీసుకునేదో కాదు. అలా ఒకవేళ భయపడో, నువ్వు వేధిస్తేనో, లేకపోతే నువ్వు బెదిరిస్తేనో నీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ప్రేమతో వచ్చినట్టు కాదది. జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు, నీ దగ్గర బాధపడుతూనే ఉంటారు. ప్రేమను హృదయంలోంచి రావాలి, స్వతహాగా రావాలి. ఆ ప్రేమలో ఉన్న బంధం నిలబడదా తప్ప నువ్వు బెదిరించి, అదిరించి, లేకపోతే అయి చేసి ఈ చేసి తెచ్చుకోవడం వలన ఉపయోగం లేదు నీ జీవితంలో. అట్ ది సేమ్ టైం కొంతమంది యవనస్తురాండ్రు కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో కొంతమంది వలలో పడిపోయి దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియక వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్ గురయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి, మనుషుల ప్రేమలకు షరతులు ఉన్నాయి. ఆ ప్రేమలో కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత గతించిపోయే శాశ్వత ప్రేమలు ఏమీ లేవు. దేవుని ప్రేమ గొప్పదన్ను తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టదని తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమను తెలుసుకున్న రోజున, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నిత్య రాజ్యంలో విహరించాలని నీకోసం కల్లువరి శిలువను, కఠోరమైన శిలువను కౌగలించుకున్న యేసయ్య ప్రేమను తెలుసుకున్న రోజున ఈ లోకసమైన ప్రేమలు వెంబడిన పడు. అలా అని చెప్పి భార్యను ప్రేమించొద్దని గాని, భర్తను ప్రేమించొద్దని గాని, తల్లిదండ్రులను ప్రేమించొద్దని గాని, బిడ్డలను ప్రేమించొద్దని గాని, మంచి స్నేహితులు ఉండొద్దని నేను చెప్పట్లేదు. దేవుని ప్రేమ అన్నిటికన్నా ఉన్నతమైంది. అట్ ది సేమ్ టైం కుటుంబ వ్యవహారాల్లో, జీవితంలో ఇక్కడ కూడా మనకేముండాలి చెప్పండి. కానీ మన జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఏ స్థాయిలో ప్రేమించకూడదో ఆ స్థాయిలో, అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ స్థాయిలో ప్రేమించడానికి లేదు.